వెల్కమ్ టు నెల్లూరు ఫుడ్ ఛానల్ కి స్వాగతం సుస్వాగతం. ఇవాళ మన ఛానల్లో స్వీట్ కార్న్ స్నాక్ రెసిపీ అండి. ఎలా చేయాలో నేను మీకు చేసి చూపిస్తాను. చూడండి ఎంత బాగుందో, ఎంత కలర్ఫుల్ గా ఉందో. పిల్లలకి పెద్దలకి ఎంతో ఇష్టంగా తినే స్నాక్ అండి ఇది. స్నాక్ ఎలా ప్రిపేర్ చేయాలో వీడియోలోకి వెళ్లే ముందు ఈ ఛానల్ ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ కూడా చేయండి. చూడండి ఎంత బాగుందోను. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదామండి. ఎక్కడ కూడా ఈ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, మీకు చాలా బాగా అర్థమవుతుంది. సరే వీడియోలోకి వెళ్దామండి. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా చాలా బాగుండాలని నేను దేవుని కోరుకుంటాను. ఇవాళ మన ఛానల్లో వచ్చేసి స్వీట్ కార్న్తో స్నాక్ రెసిపీ చేస్తున్నానండి. చిన్నలు పెద్దలు పిల్లలు అందరూ ఇష్టంగా తినే స్నాక్ టైప్ ఇది. ఎలా చేస్తానో మీకు నేను చేసి చూపిస్తాను. నేను 2 స్వీట్ కార్న్ కంకులు తీసుకొని ఇలా ఒలిచి పెట్టుకున్నానండి, గింజలన్నీ కూడా. ఇవి ఒకసారి క్లీన్ చేసుకొని ప్రెషర్ కుక్కర్లో వేసుకొని ఉడికించుకుందాము. నేను ఇలా క్లీన్ చేసి పెట్టుకుని కుక్కర్లో వేసుకున్నానండి. కుక్కర్లో వేసుకొని నేను సగం వరకు వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. ఈ మాత్రం అయితే సరిపోతాయి. అవి మునిగేంత వరకు అయితే సరిపోతాయి. ప్రెషర్ కుక్కర్లో కాబట్టి బాగా మనకు ఉడుకుతాయండి. అలాగే నేనైతే సాల్ట్ యాడ్ చేసుకుంటున్నానండి. రుచికి సరిపడ్డ సాల్ట్ వేసుకుంటున్నాను. అలాగే 1 స్పూన్ పసుపు కూడా వేసుకుంటున్నానండి, ఎందుకంటే మనకి కలర్ కోసం బాగుంటుంది. ఇప్పుడు ప్రెషర్ కుక్కర్ మూత పెట్టుకొని నేను ఆన్ చేసుకుంటున్నానండి. ఒక 3 విజిల్స్ అయితే సరిపోతాయి. పర్ఫెక్ట్గా కుక్ అయిపోతాయండి, బాగా ఉడుకుతాయి. నేనైతే ప్రెషర్ కుక్కర్ పెట్టుకొని నేను ఉడికించుకుంటున్నానండి. ఒక 3 విజిల్ ఉడికించుకోండి మీరు కూడా. చూడండి, స్నాక్ కావాల్సిన ఐటమ్స్ ఇవ్వండి. ఇవి ఉడికే లోపల మనం సన్నగా కట్ చేసి పెట్టుకుందాము. ఎలా కట్ చేసుకుంటానో నేను మీకు క్లియర్గా చూపిస్తానండి. కట్ చేసిన తర్వాత నేను మీకు చూపిస్తాను ఎంత చిన్నగా కట్ చేసుకుంటానో. ఇవ్వండి స్నాక్ కావాల్సిన ఐటమ్స్. కుక్కర్ ప్రెషర్ అంతా పోయిందండి. ఒకసారి చూపిస్తాను చూడండి ఎలా ఉడికాయో. చూడండి, ఇలా ఉడికిన తర్వాత ఆ ఉన్న వాటర్ అన్ని కూడా బయట వంపేసుకుందామండి. ఏమి వాటర్ ఏం లేకుండా వంచేసుకుందాము. చూడండి, వాటర్ని వంపేసుకొని నేను ఒక బౌల్లో వేసుకున్నాను. నేను ఇందాక మీకు చూపించాను కదా, టమోటా, ఆనియన్, కొత్తిమీర, పచ్చిమిర్చి నేను ఎలా కట్ చేసుకున్నాను మీకు ఒకసారి చూపిస్తాను. చూడండి, ఇంత చిన్నగా కట్ చేసుకున్నాను కదా, ఇవి అందులో యాడ్ చేసుకుందామండి. అన్నీ కలిపి యాడ్ చేసుకుందాము. ఇప్పుడు ఒక చిటికెడు కారము, అంటే మీరు పిల్లలకు పెట్టే వాళ్ళు అయితే కొంచెం వేసుకోండి లైట్గా. పెద్దవాళ్ళు అయితే కొంచెం ఎక్స్ట్రా వేసుకున్నా ఇబ్బంది లేదు, ఎందుకంటే ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాం కాబట్టి మనకు ఆటోమేటిక్ కారం ఉంటుంది. కొంచెం గరం మసాలా వేసుకుందామండి. ఓకే అండి, ఇప్పుడు ఒకసారి మనం మిక్స్ చేసుకుందాం అవన్నీ. చూడండి ఎంత బాగా కలిసిపోయాయో. ఇలాగే బాగా అన్నీ కూడా కలిసేటట్టు మిక్స్ చేసుకోవాలండి. లాస్ట్ అండ్ ఫైనల్ కొంచెం నిమ్మరసం వేసుకుంటున్నాము. నిమ్మరసం యాడ్ చేసుకుంటున్నానండి. ఓకే,
అది బాగా కలిసేటట్టు మిక్స్ చేసుకోవాలి. అసలు కలుపుతుంటేనే చాలా స్మెల్ వస్తుందని ఇప్పుడే తినాలనిపించేంత స్మెల్ వస్తూ ఉంది. చాలా మంచి అరోమా ఉందండి. ఇంతే అండి, చాలా సింపుల్ అండి ఈ స్నాక్ చేసుకోవడము. మీ పిల్లలకు ఎంతో ఇష్టంగా తింటారు. చూడండి ఎంత క్రిస్పీగా ఉందో, చాలా బాగుంటుందండి. పెద్దవాళ్ళు కూడా స్నాక్ టైప్లో చేసుకొని తినొచ్చు. ఇప్పుడు వన్ డే స్కూల్స్ కాబట్టి, హాఫ్ డే స్కూల్స్ కాబట్టి వాళ్ళకు కూడా బాక్స్ పెట్టేయచ్చండి. ఎంతో హెల్తీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఒకసారి మీరు ఇంట్లో ట్రై చేయండి. ఈ ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అంతే ఫ్రెండ్స్, చాలా సింపుల్ అండి ఈ రెసిపీ. మరొక రెసిపీతో నేను మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు బాయ్ ఫ్రెండ్స్.